హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త ఫిట్‌మెంట్ ప్రకారంగా వేతన స్కేల్స్ లెక్కలు అనే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే 8వ వేతన సంఘం తాజా అప్డేట్స్ అండి. వేతన సవరణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల వేతనాల సవరణ కోసం ఉద్దేశించిన 8వ వేతన సంఘం పనులు ప్రస్తుతం వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. కాలపరిమితి ఈ కమిషన్ను గత ఏడాది నవంబర్లో ఏర్పాటు చేశారు. దీనిని కేంద్ర ప్రభుత్వం 18 నెలల సమయాన్ని కేటాయించగా ఇప్పటికే 9 నెలలు గడిచిపోయాయి. మిగిలిన 9 నెలల్లో కమిటీ తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయి పర్యటనలు కమిషన్ సభ్యులు ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ఇప్పటికే కలకత్తా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిస్సా రాష్ట్రాల్లో పర్యటనలు పూర్తి కాగా ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తూ ఉన్నారు. భవిష్యత్ ప్రకటనలు రాబోయే రోజుల్లో చండీగఢ్, జైపూర్, చెన్నై, పుదుచ్చేరి ప్రాంతాల్లో కూడా కమిషన్ పర్యటించనుంది. అభిప్రాయ సేకరణ ఈ పర్యటనల్లో భాగంగా ఉద్యోగ, పెన్షనర్ సంఘాల ప్రతినిధులను నేరుగా కలిసి వారి అభిప్రాయాలనైతే మరియు డిమాండ్లను క్షేత్రస్థాయి పరిస్థితి ఏంటనేది కమిటీ అడిగి తెలుసుకుంటుంది. ఇక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ యొక్క డిమాండ్స్ విషయానికొస్తే, ఏడవ వేతన సంఘంలో సుమారు 2.57 రెట్లు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను సిఫార్సు చేయగా అప్పట్లో కనీస వేతనం అనేది 7,000 నుంచి ఏకంగా 18,000కు పెరిగింది. అయితే ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 3.83 రెట్లుగా ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ మేరకు వేతనాల పెంపు అంచనా ఒకవేళ 3.83 రెట్లు ఫిట్‌మెంట్‌కు కేంద్రం అంగీకరిస్తే లెవెల్ 1 ఉద్యోగుల కనీస బేసిక్ పే సాలరీ అనేది రూ. 18,000 నుంచి ఏకంగా రూ. 49,000కు పైచిలుకే పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేస్తూ ఉన్నారు. రాష్ట్ర ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులతో పాటుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ కొత్త పీఆర్‌సీ అమలు కావాల్సి ఉంది.